ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇవి జరిగిన తరువాత ఏం జరిగాయి అనంటే, దేవుడు ఈ అబ్రహాంని 12వ అధ్యాయంలో పిలిచినట్టు మనకు కనపడింది. ఆదికాండం 12వ అధ్యాయం. అంతకుముందే వాళ్ళు 11వ అధ్యాయం 24 నుంచి మనం చదివినప్పుడు, వాళ్ళ నాహోరు చనిపోయిన తర్వాత తెరహును కని నాహోరు చనిపోవటం, తర్వాత అక్కడే కొంతకాలం ఆగిపోవటం, ఆ తర్వాత మళ్ళీ అబ్రహాం బయలుదేరటం, అంటే తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరటం 11వ అధ్యాయంలో స్టోరీ మనం చూస్తాం. 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఈయన బయలుదేరిన వెర్షన్ ఏ విధంగా ఉందో వివరం చెప్తాడు. ఎలా బయలుదేరమన్నాడు దేవుడు? నీ తండ్రి ఇంటి నుండి నీ స్వజనమును విడిచిపెట్టాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఒంటరిగా బయలుదేరని చెప్పాడు. అక్కడి నుంచి ఈయన బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత పిల్లలు లేరు, చాలా కాలమైంది. ఆ తర్వాత లోతు పనివాళ్లకు, అబ్రహాము పనివాళ్లకు గొడవ జరిగింది. అక్కడ వాళ్ళు విడిపోయిన ప్రస్తావన చూస్తాం. 14వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము నుండి దూరమైన లోతు చెరపట్టబడిన తర్వాత తన ఆస్తి, స్త్రీలు అందరినీ దోచుకుపోయారు శత్రువులు వచ్చేసి. ఆ సమయంలో అబ్రహాము మళ్ళీ పోయి ఆస్తి తీసుకురావటం, మెల్కీసెదెకును కలుసుకోవటం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అందుకని ఇవి జరిగిన తర్వాత చాలా గొప్ప ఘట్టాలే జరిగినాయి. ఈ 2 అధ్యాయాల్లో 12, 13, 14 అధ్యాయాల్లో చాలా గొప్ప ఘట్టాల సంఘటనలే జరిగాయి. అందుకనే ఇవి జరిగిన తర్వాత, ఇవి అయిన తర్వాత అబ్రహాముకి లోటు ఉంది, కొదువ ఉంది. ఆ లోటు కొదువ ఏంటి అని అంటే, పిల్లలు లేకపోవటం అతనుకున్న పెద్ద లోటు. అది పెద్ద లోటుగా ఎందుకు భావించవలసి వచ్చింది ఈయన అనంటే, పిల్లలు లేని కారణం చేత ఇతనికి కలిగిన నిరాశ ఏ స్థాయిలో ఉంది అంటే, నా ఇంట పెద్ద దాసుడుగా ఉండిన ఎలియాజర్ని నేను దత్తత తీసుకునేనా అని దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు వద్దు అని అంటాడు. ఒకలాంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఇది పెద్ద లోటు అని చెప్పుకోవడానికి మరో కారణం ఏంటి అంటే, చాలా ఆస్తిపరుడు ఆయన, చాలా ఆస్తిపరుడు. ఇంత ఆస్తిపరుడికి ఏమీ లేకపోయేసరికి ఇదంతా ఏంటి? రెండవది, నీ బహుమానం గొప్పది. 12వ అధ్యాయంలోనే చాలా గొప్ప సంతానం నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పడం ఈ భాగంలో మనం చూడగలుగుతాం. భూమి యొక్క సమస్త వంశాలు నీ మూలంగా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. 2వ వచనం 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. కనుక దేవుడు వాగ్దానం చేశాడు, తీరా వచ్చేసరికి ఆ ఆశీర్వాదపు పరంపర కొనసాగటంలే. ఏం జరుగుతుందో అర్థం కాని గజిబిజిలో అబ్రహాము ఉండిపోయాడు. ఆ గజిబిజి వాతావరణం, గందరగోళంలో దేవుడు అబ్రహాముకి మాట్లాడటం ప్రారంభించాడు. అబ్రహాంతో 15వ అధ్యాయంలో ప్రారంభ వచనం అదే ఇందాక మనం చదువుకున్న వాక్యం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా అంటాడు ఇక్కడ, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాడు అనే మాటను చదువు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మాట చెప్పాడో దాన్ని బట్టి ఆయన అసలు ఏంటో మనకు అర్థమవుతుందన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో, నేను చాలాసార్లు చెప్తాను, బాగా ఎండలో పడి ఒక మనిషి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, చల్లని కూల్ డ్రింక్ ఇచ్చామనుకో, ప్రాణం తెప్పరిల్లి ప్రశాంతత పొందుకుంటాడు ఆ మనిషి. ఆకలి అవుతున్న వాడికి అన్నం పెట్టామనుకోండి, దాహం అవుతున్న వాడికి చల్లటి నీళ్ళు ఇచ్చామనుకోండి, అతడి అలసట, అతని ఇబ్బంది అంతా కుదర్చబడి ప్రశాంతత పొందుకుంటాడు ఆ మనిషి. అంటే ఏది అవసరం ఉంటే అదే అతని చేతిలో పెడితే అతని ముఖంలో కలిగే సంతోషం, అతని ముఖంలో కలిగే ఆనందం రెట్టింపు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒకటి అడిగితే, ఒక అవసరంలో వస్తే ఇంకొక
వస్తువు ఇచ్చేవాడు కాదు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఇలా ఉంది, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అన్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం. కనికరింపబడి సమయోచితమైన సహాయం అంటాడు. దేవుని నుంచి విశ్వాసం పొందుకునే సహాయం ఎలాంటిది అంటాడు అనంటే దైవజనుడు సమయోచితమైన సహాయం. సమయోచితమైన సహాయం అంటే ఏ సమయానికి ఏది అవసరమో, ఏ కాలానికి ఏది అవసరమో కరెక్ట్గా టైం ప్రకారంగా లేక అవసరం ప్రకారంగా అనుగ్రహించటాన్ని సమయోచితమైన సహాయం అని అంటారు. సమయోచితమైన సహాయం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, జబ్బు ఒకటైతే మందు ఎంత ఖరీదు మందు అయినా వేరే మందు ఇచ్చాడు అనుకోండి, ఆ రోగం ఆ పేషెంట్కి బాగా, రోగం ఎలాంటిదో అది గుర్తించి తగిన మందు ఇచ్చాడు అనుకోండి, ఆ మందు ఖరీదు చాలా తక్కువే అయినా పర్వాలేదు, చాలా తక్కువే అయినా పర్వాలేదు. అప్పుడే ఆ పేషెంట్ తొందరగా కుదురుకుంటాడు, అతని ఆరోగ్యం బాగుపడుతుంది. దాన్నే సమయోచితమైన ఆలోచన కలిగి ఉండటం. అలాగే దేవుడు చేసేది కూడా మనిషి విషయాలు ఎలాంటిదంటే సమయోచితమైన సహాయం. ఏ టైంలో ఏం మాట్లాడాలో దేవునికి తెలుసు, కరెక్ట్గా ఆ టైంలో అది మాట్లాడుతుంది. ఏ టైం ఇది? అబ్రహాం టైం. ఏ టైం అని చెప్పాను? పిల్లలు లేక ఒకలాంటి నైరాశ్యంలోకి తన భార్య వెళ్ళిపోతున్న సమయం. దేనికోసం ఎదురు చూస్తున్నారో అది జరగలేదు, ఏం కావాలని కోరుకున్నారో అది దొరకలేదు. పైగా దేవుని వాగ్దానం ఏంటి? అందులో నీకు నేను సంతానాన్ని కలగజేస్తాను, ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా నీకు నీ సంతానం ఉండబోతుంది అన్నాడు. కానీ అలాంటి పరిస్థితి దొరకలేదు, జరగలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఆలోచన చేస్తే, మొదటి లైన్లో ఏమంటాడంటే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాం, వాక్యం వచ్చి ఏమైంది? దర్శనం అందు వచ్చి మాట్లాడుతుంది, వాక్యమే మాట్లాడుతుంది. మన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చదువుతాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చదువుతాం. 14వ వచనంలోకి వచ్చిన తర్వాత, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే వాక్యం వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ఎవరని చెప్తుంది బైబిలు? యేసుక్రీస్తు ప్రభు వారే ఆ వాక్యం అని మాట్లాడుతుంది బైబిల్. సరే, ఆ విషయం అలా ఉంచితే స్టడీ కోసం దాన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు ఏదైనా ధ్యానం చేసేటప్పుడు. ఇందులో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ పోనీ ఆ వాక్యమే వచ్చి మాట్లాడుతూ 3 విషయాలు చెప్పాడు. 3 విషయాలు. మొదటి విషయం ఏంటి అని అంటే, అబ్రహామా భయపడొద్దు అని అన్నాడు. ఫస్ట్ ఏమొద్దు? భయపడద్దు. అసలు అబ్రహాం ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు భయపడతాడు అబ్రహాం? 14వ అధ్యాయంలో చాలామంది వచ్చి లోతు మీద దొమ్మిగా పడి అతని ఇంట ఉన్న స్త్రీలను, ఆ పశువుల్ని, వాటన్నిటినీ ఎత్తుకొని పోతూ ఉంటే ఈయన 318 మందిని తీసుకుని పోయి వాళ్ళతో పోట్లాడి యుద్ధం చేసి గొడవ చేసి అవన్నీ విడిపించుకొని తీసుకొని వచ్చిన ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి ఈ భక్తుల్లో. కానీ దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? భయపడద్దు, భయపడద్దు అని. సహజంగా చాలా విషయాల్లో చాలా రకాలైన ఆలోచన, అనుభవపూర్వకమైన ఉద్దేశాలు మనుషులు ఉన్నా కూడా పర్సనల్గా వచ్చిన తర్వాత ఏమనిపించింది అని అంటే, ఏమో అన్నీ క్వశ్చన్ మార్కులు వస్తాయన్నమాట. అన్ని క్వశ్చన్ మార్కులు వస్తాయి. 4 కలిసి ఒక ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఒక్కళ్ళకి అనారోగ్యం వచ్చిందనుకో, వాళ్ళు భయపడుతుంటారు ఇదేమైందో. మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. బాధ ఉండొచ్చు కానీ అంత భయం మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. ప్రతిదీ పర్సనల్గా తీసుకున్న ప్రతిసారి నాది అనుకున్న సమస్య, నాది నా ఒక్కడిదే అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంటుంది అని అంటే భయం, ఆందోళన, అసహనం వల్ల ఇవన్నీ మనిషిలోంచి బయటకు వస్తూ ఉంటాయి. సహజంగా
ఇలాంటి విషయాల పట్ల మనం ఆలోచించం. కానీ దేనికి తరమబడుతున్నాం మనం? దేనికి తరమబడటం అంటాం దీన్ని. తరమబడటం అంటే ఏంటంటే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ మనసు దేవుని మీద నుంచి పోయిన తర్వాత ప్రయాణమే చాలాసార్లు దేవుని మీద నుంచి మనసు తప్పిపోయింది వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, చెట్టు మీద ఓ ఎండుటాకు ఇరిగి కింద పడిందంట. చెట్టు మీద నుంచి ఎండుటాకు అది విరిగిపోతాయి, ఊడి పడతాయి కదా, పడింది. అమ్మా ఎవడో వచ్చాడరా, మళ్ళీ రన్నింగ్ పరుగు. ఎవరో వచ్చుంటారు అనుమానం. వచ్చింది లేదు, చచ్చింది లేదు. అంటే దేనికి భయపడుతున్నాము? అసలు భయపడడానికి చాలా విషయాలు ఉంటాయి. మన ముందు భయపడవలసిన పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ దేనికి భయపడుతున్నాము? క్లారిటీ లేకుండా భయపడితే ఏమైంది? ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ అబ్రహాం దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, అంత ధైర్యవంతుడు, యుద్ధం చేయగలిగిన వాడు, రాజులను జయించిన వాడు, అన్నీ డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆస్తి ముందు బాగుంది. కానీ అతనిలో ఒక భయం ఉంది. అదే భయం ఏంటంటే, పిల్లలు పుట్టరేమో, పుట్టే అవకాశం ఇంచుమించుగా లేదు వాళ్ళ దగ్గర. కనుక భయం ఉంది. ఏమవుద్దో. దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు, సంవత్సరాల నాడే చెప్పాడు, ఇలా అవ్వబోతుందని సంతానం అని చెప్పిన తర్వాత కూడా ఈయన లోపల ఈ బాధ, ఈ భయానికి ఇలా కారణం ఏంటంటే, అవునో కాదు. నిజానికి విశ్వాసుల తండ్రి, ఆయన విశ్వాసాన్ని మనం ఏమాత్రం శంకించవాలి అనేది నా ఉద్దేశం కాదు. సాధారణ సాటి మానవుడుగా ఆయన్ని మనలో పెట్టుకొని పోయి మనం ఆయనలో చూసుకోగలిగితే, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఖచ్చితంగా భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే దేవుడు చేతనతో ఏమంటాడు అంటే, నువ్వు భయపడద్దు, భయపడవలసిన పరిస్థితులు నీకు లేవు, భయపడవలసిన పరిస్థితే నీకు లేదు. చాలాసార్లు భయాలు, ఊహించని భయాలు, అనుకోని భయాలు మన జీవితంలో కలగటం చూస్తూనే ఉంటాం. నీ భయం వలన నా శరీరం, నా ఒళ్ళు అదురుతుంది అంటాడు భక్తుడు. దేవుని భయం వలన అదరటం వేరు, భౌతిక ప్రపంచం వైపు చూసి భయపడటం వేరు. భౌతిక ప్రపంచాన్ని చూసి భయపడిన ప్రతిసారి మనకు జరిగేది ఏంటి అని అంటే, అసహనం, అవిశ్వాసం. ఈ రెండు మన జీవితంలో ప్రవేశిస్తాయి. అసహనం, అవిశ్వాసం. మనకు బాగా తెలిసిన సందర్భం దావీదు గొలియాతుల సందర్భం. అందరూ అదే గొలియాతును చూసి భయపడుతున్నారు. అందరూ ఆఖరికి సౌలు రాజు కూడా ఆ గొలియాతును చూసి భయపడుతున్నారు. దావీదు విషయానికి వచ్చిన తర్వాత అస్సలు స్పందించలేదు ఆ వ్యక్తిని చూసి. ఏమంటాడు, ఇంకా సున్నతి లేని ఫిలిస్తీయుడు అని అంటూ అతను తీసి పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. గొర్రెల కాపరి కాబట్టి చేతిలో కర్ర ఉంది, వెళ్తూ ఉంటే గొలియాతు అన్నాడు, నేనేను కుక్కను అనుకున్నావా? ఒక కుక్కని తోలి వేయటానికి వచ్చినట్టుగా చేతిలో ఆ కట్టిన పట్టుకుని వస్తున్నావు అంటాడు. అసలు పట్టించుకోలేదు, అతని ఎత్తుని లక్ష్య పెట్టలేదు, అతని బలాన్ని లక్ష్య పెట్టలేదు, అతడుకున్న నైపుణ్యం, యుద్ధ నైపుణ్యాన్ని కూడా లక్ష్య పెట్టలేదు, దేన్ని లక్ష్య పెట్టలేదు. ఆయన మనసంతా నింపబడింది ఏంటి అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేది ఒక్కటే నింపబడింది ఆయన మనసు. ఎందుకు మనం ఇంత స్పష్టంగా అంటున్నామనంటే, అంతకుముందు సౌలు దగ్గరకు పోయినప్పుడు, మరి నేను యుద్ధం చేస్తాను అని ఈయన సౌలుతో చెప్పినప్పుడు సౌలు అంటాడు, నువ్వు చేయగలవా, నీ వల్ల అవుతుందా అన్నప్పుడు ఏమన్నాడు అని అంటే, నేను అరణ్యంలో గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో ఒకసారి సింహం వచ్చింది, దాన్ని గడ్డం పట్టుకొని కొట్టి చంపాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చీల్చేశాను. కాబట్టి ఆనాడు నేను చేయటానికి గల కారణం నా శక్తి కాదు, ఆనాడు దేవుడు నాకు బలాన్ని ఇచ్చి ఆ పని చేయించాడు, ఈనాడు కూడా నాకు బలాన్ని ఇచ్చి ఈ పనిని చేయించగలుగుతాడు అని యుద్ధము యెహోవాదే అంటాడనమాట. ఈ స్టోరీ చెప్పిన తర్వాత అంటాడనమాట. కనుక ఆయన నాకు తోడున్నాడు అనే భావన మనలో ఉన్నంత వరకు ఇక భయాలు లేవు. ఏమంటారు? ఇక భయాలు లేవు.
దేవుడు తన ప్రజల్ని దర్శించిన ప్రతిసారి బైబిల్లో భయపడొద్దు 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 అని చెప్తాడు. సంసోను తల్లిదండ్రులు చేలో ఉంటారు. చేలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు భయపడొద్దు భయపడొద్దు అని చెప్పాడు. దేవదూత వచ్చి భయపడొద్దు భయపడొద్దు, నేను మీతో మాట్లాడడానికి వచ్చి భయపడొద్దు అని. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం అయిపోయి మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు ఇంట్లో ఉంటారు శిష్యులు. మీకు శుభం కలుగును గాక, భయపడొద్దు అని చెప్తాడు. ఆయన తన ప్రజల్ని కలుసుకున్న ప్రతిసారి, ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అబ్రహాంతో ఏమంటున్నాడు? భయపడొద్దు అనే చెప్తాడు. ప్రతిసారి భయపడొద్దు. ఎందుకు అనంటే నేనున్నాను కాబట్టి భయపడొద్దు, నేనున్నాను కనుకనే ధైర్యంగా ఉండండి అనేది ఆయన చెప్తానమాట. కనుక ఆ గొప్ప దైవజనుడితో ఈ గొప్ప దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, భయపడొద్దు, భయపడవలసిన అవసరం అసలు లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం రెండో విషయాన్ని. మొదట భయపడొద్దు అంటున్నాడు, ఫియర్ నాట్, భయపడవలసిన అవసరం లేదు, భయపడొద్దు. రెండో విషయం చెప్తున్నాడు, నేను నీకు కేడెము. ఈ కేడెము అనే మాటకి ఏం చెప్తాడంటే, లార్డ్ ప్రొటెక్ట్స్, దేవుడే సంరక్షిస్తాడు అని. మొదటిది భయపడొద్దు, రెండవది ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్స్ ప్రొటెక్ట్స్ అని ఉంటుంది అనమాట. అంటే దేవుడే సంరక్షించువాడు అనే దానికోసం ఈ పదాన్ని ఉపయోగించాను. నేనే నిన్ను సంరక్షిస్తాను అంటే నీ భారం ఇప్పటి నుంచి ఎవరిది? నాది అని చెప్పడం అనమాట. నీ బాధ్యత ఎవరిది? నాది. కనుక నీ సమస్య వైపు నువ్వు చూసుకుంటే నువ్వు బాధపడతావు, నువ్వు నా వైపు చూస్తే అంటే నీ సమస్య నీకు పెద్దది, కానీ నీ సమస్య నాకు కూడా పెద్దదేనా అంటే దేవుడికి. మన సమస్య మనకే పెద్దది, ఎందుకంటే మన మనుషులం కాబట్టి మన స్థాయి, ఆలోచన, జ్ఞానము, బలము, పరిధి అంతా మనకు అందరిది ఒకలా కాకపోయినా మొత్తానికి లిమిటెడేగా, అందరిది లిమిటేగా. మరి దేవుడిది కూడా లిమిటేనా? అందుకనే నీ సమస్య నీకు పెద్దది, కానీ నీ సమస్య నాకు పెద్దది కాదు. నిన్ను సంరక్షించేవాడు నేను. అప్పుడేం భయపడొద్దు అంటానికి గల కారణం ఏంటి అంటే, నేనే నీ ధైర్యం, నేనే నీ ధైర్యం. ఇంకొక అసలు మొదట చెప్పిన మాటలు ఇంకేమంటాడు అని అంటే, భయపడొద్దు అని అన్న మాటకి నేనున్నాను కాబట్టి భయపడొద్దు, నీ సంరక్షణ. అందుకనే బైబిల్లో నీ భారం ఎవరి మీద వేయాలంటాడు? యెహోవా మీద మోపు, నీ భారం యెహోవా మీద. మనం చదువుతాం, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు అని చాలా వాక్యాలు చదువుతాం బైబిల్. ఆయన మన భారాన్ని భరించేవాడు, లేకపోతే మనకు సంరక్షణని కలుగజేసేవాడు. ఆయన సంరక్షణనిచ్చే దేవుడు. ఆయన ఇచ్చే సంరక్షణ ఆశ్చర్యకరమైన సంరక్షణ, ఆయన ఇచ్చే సంరక్షణ అద్భుతమైన సంరక్షణ. కీర్తన గ్రంథంలో మనం ఇలా చదువుతాం, నీ అడుగులు మహాసముద్రపు అడుగు భాగాన కనబడ్డాయి అన్నాడు భక్తుడు. నిజానికి దేవుని అడుగులంట మహాసముద్రం యొక్క అడుగు భాగాన కనబడ్డాయంట. ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు సముద్రం అడుగు భాగానికి పోయాడు, దేవుడు ఎప్పుడు సముద్రం అడుగు భాగాల్లో తిరిగి వచ్చాడు అని అనిపించే విధంగా అనిపించింది ఆ వాక్యాలు చదివినప్పుడు. వాస్తవం ఏంటంటే, ఆయన సముద్రపు అడుగు భాగానికి ఎప్పుడు వెళ్ళాడు అని మనం చదువుతామంటే, ఎప్పుడు వెళ్ళాడు అని గుర్తిస్తామనంటే ఇశ్రాయేల్ ఎర్ర సముద్రం దాటి వచ్చాడు. భక్తుడికి అర్థమైన ఆలోచన ఏంటంటే, ఆయన వాళ్ళతో పాటుగా నడిచి వచ్చాడు అనేది ఆయన భావం. వాళ్ళతో పాటుగా నడిచి వచ్చాడు, వాళ్ళని విడిచిపెట్ల, సంరక్షకుడుగా ఉన్నాడు. అందుకనే వీళ్ళు ఒడ్డెక్కగానే వెనక నుంచి వస్తున్న ఫరో సైన్యం అందులో మునిగి చనిపోయారు. కారణం, వారికి తోడున్నాడు, వారితో ఉన్నాడు. పగలేమో మేఘస్తంభంగాను, రాత్రేమో అగ్నిస్తంభంగాను వాళ్ళని ఆవరించి నడిపించిన విధానం మనం చూడవచ్చు. తర్వాత హనన్యా, అజర్యా, మీషాయేలు వాళ్ళకి కలగజేసిన సంరక్షణ మహాద్భుతం. అగ్నిలో నుంచి వాళ్ళని కాపాడటం, వెంట్రుక సహితం కమిరిపోలేదు, అగ్నివాసన వారికి అంటలేదు అనే మాటలు చదువుతాం.
తర్వాత గుహలో వేయబడిన దానియేలు గురించి దానియేలు రాజుకు చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా చెప్తాడు. రాజా, నేను ఆయన దృష్టికి భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి రాత్రి సింహములు నాకు ఏ హాని చేయకుండా, అదే ఆ గుహలో సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆయన తన దూతను పంపించి వాటి నోర్లను మూయించాడు అని. అది ఈయన నమ్మకం. భయపడలేదు, ఆలోచన చేయట్లేదు, ఏ ఆలోచన చేయట్లేదు. ఈయనకు ఒకటే నిరీక్షణ, ఒకటే నమ్మకం ఏంటంటే ఆయన ఉన్నాడుగా, నాకు ఆయన ఉన్నాడు, ఆయన సంరక్షిస్తాడు, అగ్నిలో నుంచి సంరక్షిస్తాడు. సంరక్షించకపోయినా ఒకవేళ ఇలాగే చావాలంటే అది దైవచిత్తం అయితే చచ్చిపోతాను వాళ్ళు అన్నారు. దానియేలు విషయంలో కూడా అంటున్నాడు, ఆయన నన్ను సంరక్షించాడు అన్న తర్వాత రాజు కోపం వచ్చి ఎవరైతే ఈయన్ను ఆ సింహాల గుహలో వేయమన్నారో వాళ్ళని అందులో మళ్ళీ తిరిగి అందులో వేయమంటే వేయటానికి ఈయన్ని అందులో వేయటానికి కారకులైన వ్యక్తుల్ని అందులో వేయగానే అడుగుకు చేరకముందే, బైబిల్లో ఉన్నమాట అండి, ఆ గుహ కాబట్టి పైనుంచి పడేశారు, అడుగుకు చేరకముందే ఆ సింహాలు వారి ఎముకలను కొరికి పొడి చేశాయి అనే మాటను బైబిల్లో చదువు. సంరక్షణ వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా చూడండి. ఈ వ్యక్తి అందులో అడుగుకు చేరుకున్నాడు, కొన్ని గంటలు ఉన్నాడు అందులో, కానీ ఈయనకేమీ కాలేదు. ఎవరైతే ఈయన పడేశారో వాళ్ళు పైనుంచి పడుతుండగానే అవి కొరికి తినేసాయి. దేవుని సంరక్షణ ఆశ్చర్యం. రాజు గుహ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు, రాజవస్త్రాలు ధరించిన వాడై, రాజు రాత్రి నిద్ర పట్టలేదు, పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చేలాగన్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నాను నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? అవును రాజా, నన్ను రక్షించాడని ఈయన చెప్పాడు. చచ్చిపోయాడో బ్రతికాడో ఆయనకు డౌట్, అనుమానం, పరిగెత్తుకుని వచ్చాడు. రక్షింపగలిగిన, అవును రక్షించగలిగాడు. కారణం ఇది. ఖచ్చితంగా అబ్రహాం జీవితమే కాదు, దానియేలు జీవితమే కాదు, మన జీవితంలో కూడా చేయగలిగిన సమర్థుడు. ఇక్కడ సమస్య ఏంటంటే బైబిల్ విషయానికి వచ్చిన తర్వాత, లేకపోతే కొత్త నిబంధన క్రైస్తవుల దగ్గరకు వచ్చిన తర్వాత సమస్య ఏంటంటే పడవలసినంతగా ఆధారపడలేకపోవటమే ముఖ్య కారణంగా, మూల కారణంగా కనపడుతుంది. ఎంత ఆధారపడాలో అంత ఆధారపడలేకపోతున్నాం. ఆ కారణం చేత విశ్వాసం మనలో రాలేకపోతుంది. విశ్వాసం మనలో తిరిగి పెంపొందించుకోలేని పరిస్థితుల్లోకి మనం వస్తున్నట్లుగా కనబడతా ఉంది మిత్రులారా. 3వ కీర్తన 3వ వచనంలో భక్తుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నువ్వు నా తల ఎత్తే దేవుడు, నా తల నేను ఎత్తుకొని నిలబడేలాగా చేయగలిగిన వాడు. అందుకనే ఏమంటున్నాడు అని అంటే, నేను నీకు కేడెము. ఇదే దానియేలుతో కూడా అంటాడు, భయపడొద్దు అని. మికాయేలు దూత వచ్చి భయపడకు దేవుడు పంపిస్తే వచ్చాను నేను. 10వ అధ్యాయంలో బహుశా 11-12 వచ్చిన అల్లా అంటాడు అనమాట. భయపడొద్దు, దేవుడు పంపిస్తే వచ్చాను. ఒకవేళ నేను ఎవరో అనుకున్నప్పుడు భయపడతావేమో, భయపడొద్దు, ధైర్యంగా ఉండడం అని చెప్పి. దూత వచ్చి మాట్లాడేటప్పుడు కూడా ఆయన మొదటి చెప్పిన సమాచారం ఏంటంటే భయపడొద్దు. రెండవది, నేనే నీకు కేడము, లేకపోతే నేనే నీకు భద్రత. 3వ మాట కూడా చెప్పేసి మనం ముందుకెళ్ళచ్చు. నీ బహుమానము అత్యధికమగును అని అన్నాడు. నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15వ అధ్యాయంలో మొదటి వచనంలోదే మనం మాట్లాడుకుంటున్నాం. నీ బహుమానము అత్యధికమగును. నిజానికి ఇక్కడున్న మాట కూడా ఏముండాలి అంటే, లార్డ్స్ ప్రొవైడ్స్ అని ఉంటారు. దేవుడే సమకూర్చువాడు, దేవుడే సమకూర్చువాడు. ఏంటి దేవుడు సమకూర్చేది? ఇక్కడ నీ బహుమానము అత్యధికం అని అన్నాడుగా. నిజానికి దాని అర్థం ఏంటంటే భావార్థం లేక భాష వాడుకలోకి మనం ఆ మాటను తీసుకుంటే ఏంటంటే, నేనే నీ బహుమానం. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఏదో ఇవ్వటం కాదు నీకు, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటా, నేనే నీ బహుమానం. ఇది చెప్పదలుచుకుంటా. నేనే నీ బహుమానం అంటే ఏంటి? పిల్లలు లేరు అని అనుకుంటున్నావు కదా నువ్వు.
పిల్లలే పుట్టట్లేదని మాట్లాడుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏమంటాడంట, నీ గర్భవాసంలో నుంచి నేను రాబోతున్నా. ఎవరో కాదు, ఇంకా ఏ గొప్పోడో వస్తాడన్న సంగతి కాదు, నేనే నీ బహుమానాన్ని, నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నాను. ఇంతకంటే దేవుడే మనిషికి ఇచ్చిన బహుమానం ఇంకేం కావాలి. అందుకని కొరింథీ పత్రికలు కూడా చెప్పన సఖ్యమైన దేవుని బహుమానమును గురించి ఆయనకు స్తోత్రం అంటాడు పౌలు. అంటే దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు మనకు, దాన్ని చెప్పలేకపోతున్నాను. ఆ బహుమానం యేసుక్రీస్తు ఈరోజు మనందరికి, మానవాళ్ళందరి కోసం. అబ్రహాముకి ఆ రోజు అర్థం కాలేదు. అబ్రహాము, పిల్లలు లేరు నువ్వు బాధపడుతున్నావు కదా, నీ వంశంలోనే నేను కూడా పుట్టబోతున్నాను, నీ వంశం ద్వారానే సర్వమానవాళి రక్షించబడబోతున్నారు, నీ వంశంలోంచి వచ్చిన వాడి ద్వారానే. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే నీ గర్భవాసానికి రాబోతున్నాను, నేనే నీ ద్వారా ఈ లోకానికి పరిచయం కాబోతున్నాను. బహుశా ఆయనకి ఎంత అర్థమైంది ఆ రోజు మనకు తెలియదు. జీరో, ఆయనకు అర్థం అయ్యి ఉండకపోవచ్చు. కొడుకుని ఇస్తాడనే ఎదురు చూస్తున్నాడు, కానీ దేవుడే మనిషి అయి నా గర్భంలోంచి ఈ భూమి మీదకి వచ్చి. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముందో ఒకసారి చదవండి. అబ్రహాము కుమారుడైన అంటూ ప్రారంభం అవుతుంది మత్తయి సువార్త ప్రారంభం. అంటే యేసుక్రీస్తు ఎవరికి సంబంధించిన వాడు, ఎవరి కుమారుడు అని చెప్పడానికి మత్తయి ప్రయత్నం చేస్తూ వచ్చాడు అని అంటే, అబ్రహాము యేసుక్రీస్తు ఎవరు అని చెప్పడానికి ఫుల్ ఫామ్ అడ్రస్ కోసం ఎక్కడికి పోయాడు అని అంటే మత్తయి అబ్రహాం దగ్గరికి పోయాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు? అబ్రహాము నుంచి వచ్చాడు. అంటే ఇప్పుడు మనకి పూర్తి బైబిల్ మన చేతిలో ఉండిన కారణం చేత ఆ రోజు దేవుడు ఏమన్నాడు, మనుషులు ఏమన్నారు, ఎవరేం రాశారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎంతో కొంత వెలుగు, ఆ వాక్యపు వెలుగు మన మనసుల మీద పడిన కారణం చేత దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఆయనకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. మొత్తానికి 3వ మాట ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేనే నీ గర్భవాసంలో వస్తాను, లేకపోతే నేనే నీకు బహుమానం. అది ఇంకా బాగుంటుంది ఆ మాట. నీ బహుమానం, అసలు బహుమానమే లేదురో దేవుడా అంటుంటే, ఆ బహుమానం ఏమైంది అంటాడు, ఇప్పుడు ఉన్న భాషలో మాట్లాడుకుంటే అత్యధికం అవుతుంది అని అంటాడు. లేదు, ఇంకేం అత్యధికం అవుతుంది, ఉంటే కదా. ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్తుంటే మాట్లాడుకుంటాం. ఇద్దరు ఒకరోజు వేసవకాలం ఆరు బయట పడుకున్నారంట. చెరవ మంచం మీద పడుకొని పైకి చూస్తూ ఉన్నారు. చక్కగా నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది, చుక్కలు కనపడ్డాయి. ఒకడు అన్నాడంట, ఆహా, దేవుడు నాకు గనక వరం ఇస్తే ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని గొర్రెలు కావాలి దేవుడు అని అడుగుతా, అన్ని గొర్రెల్ని చక్కగా నేను మేపుతా అన్నాడు. మరి నువ్వేం చేస్తావురా అని అంటే, నేనేం చేస్తానంటే ఆ ఆకాశం ఎంత ఎడలిపు ఉందో అంత భూమిని నాకు ఈ దేవుడా అని అడుగుతాను అని అన్నాడంట. సరే, వాడన్నాడంట, మరే నువ్వు గొర్రెల్ని అయితే అడిగిన భూమిని అడగలా, నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావురా అన్నాడంట. ఇంకెక్కడ నీ చేలోనే మేపుతా, నీ పొలంలోనే మేపుతా అని. ఇంకా వాడు లేచి కట్టి అందుకొని ఒకటిచ్చి, నా పొలంలో నీ గొర్రెల్ని మేపుతావా అనుకోటి, నువ్వు ఇంత కుళ్ళిపోతాడువా, గొర్రెల్ని మేపనేవా నీ పొలంలో, వాడు ఒకటి కొట్టాడు. పొలం ఏది, గొర్రెలు ఎక్కడ ఉన్నాయి, పొలం లేదు, గొర్రె దెబ్బలు మిగిలినాయి వాళ్ళిద్దరికి. ఆ టైప్లో లేని దాని గురించి ఇప్పుడు అబ్రహాముకి కొడుకు లేడు, వాడి పేరు లేదు, ఊరు లేదు, ఏది లేదు. కానీ ఏమంటాడు, నీ బహుమానం ఏంటి, అది గొప్పగా అయిపోతుంది అని అంటే బుర్రకి ఎక్కువాలి అబ్రహాం. ఏం చెప్తున్నాడు ఈయన, ఆయనకు అర్థం కాలేదు అసలు ఏం జరగబోతుంది. కేవలం ఇస్సాకు యాకోబుల వంశమే వృద్ధి అవుతుంది అనేది కాదు అసలు అక్కడ దేవుడు చెప్తున్నమాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టడం ద్వారా ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా నమ్ముతారు, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారు, వాళ్ళందరూ కూడా ఆత్మీయులై విశ్వాసులు అయినప్పుడు అబ్రహాముని ఈ విశ్వాసులందరికీ కూడా ఏం చేశాడు, మళ్ళీ తండ్రిని చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎలా చెప్పుకుంటాడంటే సోదరుడుగా, మనకి సోదరుడు. ఇప్పుడు అబ్రహాము తండ్రి, యేసుక్రీస్తుకు కూడా ఏంటి, అబ్రహాము తండ్రి. అనేక సహోదరులలో జ్యేష్ఠుడిగా ఉండాలనుకున్నాడు ఈయన, అంటే సోదరుడుగానే ఉండాలనుకున్నాడు. హెబ్రీ పత్రిక యేసుక్రీస్తుని రక్షకుడు మరియు అలాగే సహోదరుడిగా పరిచయం చేస్తుంది అనమాట. మనకి మన సోదరుడు అనే భావంతో హెబ్రీ పత్రిక పరిచయం చేసింది.
వెరసి ఇప్పుడు చదువుకున్న ఈ మాటల యొక్క ఉద్దేశాలు ఆలోచన కనుక మనం సరిగ్గా చక్కగా ఆలోచన చేసుకుంటే 3 విషయాలు. మొదటిది ఏమన్నాడు? నువ్వు భయపడొద్దు అని అన్నాడు. దానికి గల కారణం వ్యక్తిగత భయాలు మనిషిలో ఎన్ని ఆవరించి ఉన్నా, వ్యక్తిగత కారణాలు ఏమున్నా, కొన్ని చెప్పుకోగలిగేవి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చర్చించగలిగేవి, కొన్ని చర్చించలేనివి, కొన్ని ఏమీ లేకపోయినా కూడా ఊహించుకుని రకరకాలు ఉంటాయి కదా మనుషుల భయాలు. కొన్ని తాడుని చూసి ఏమనుకుంటారు అనుకొని, అంటే రకరకాల భయాలు ఏమైనా కావచ్చు. ఊహల్లో నుంచి పుట్టుకొచ్చే భయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏం జరిగినా దాని గురించి బాధపడడం, ఆలోచన చేయడం రకరకాలుగా. అందుకనే భయపడొద్దు. ఫస్ట్ మీ భయం లేకుండా నా ఎత్తు నిలబడండి. రెండవది, దేవుడే నీకు కేడెము, దేవుడే నిన్ను సంరక్షించేవాడు అనేదాన్ని. నేనున్నాను, నేనే సంరక్షిస్తాను. మూడవది, నీకేదో బహుమానం కాదు, నేనే నీకు బహుమానం. అందుకని నీకోసం నన్ను నేనే ఇచ్చుకున్నాను, నీకోసం నన్ను నేనే అప్పగించుకున్నాను, నీకోసం నన్ను నేనే అర్పించుకున్నాను. కాబట్టి నన్ను నేనే నీకోసం అప్పగించుకున్నప్పుడు నీ సంరక్షణ విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ జీవితం విషయంలో, నీ కుటుంబం విషయంలో, సమస్తం అన్నింట్లో నేను నిన్ను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నాను? కనుక నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నాను. కనుకనే నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం తనను తాను అప్పగించుకున్నాడో ఆ వ్యక్తులందరూ ప్రత్యేకమైన వ్యక్తులు. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ విధంగా మనల్ని చూడాలని, అలాగ మనం ఉండాలని దేవుడు ఆశించాడు. కనుకనే అబ్రహాముతో ఆ దినాన మాట్లాడిన ఆ 3 మాటల యొక్క ఉద్దేశాలు మనందరి జీవితంలో నెరవేర్పులోకి రావాలి అని, ఆ విధంగా ప్రభు వైపుకి మనం చూడడం, ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దాన్ని మరి ముఖ్యంగా కొనసాగించుకోవాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.